ఇల్లందు పట్టణం 2వ వార్డు రేషన్ షాప్ నెంబర్ 45లో ప్రభుత్వ ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని, గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేయగా కొందరు వాటిని విక్రయాలు చేయడంతో పక్కదారి పట్టాయని, ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని, ఎక్కడైనా దుకాణదారులు లబ్ధిదారులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారిస్తే చర్యలకు లోనవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు దొడ్డ డానియల్, జాఫర్, కాంగ్రెస్ నాయకులు వడుగు సాంబమూర్తి, మండల రాము, బోల్లా సూర్యం, చిల్లా శ్రీనివాసరావు, యాసంగి వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా ఎవడు బియ్యవాడు పట్టుకుంటాడు. కెమెరా ఫోన్ ఓకే ఇటు చూడండి బాగా బియ్యం కనపడదు, ఎదురు ముద్ర కనపడాలి. ఓకే బరాబర్. తీసుకో, ఇటు చూడమ్మా ఒకసారి మీరు రైట్. డబ్బులు ఇచ్చావనా? నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రేషన్ షాపులకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎల్లందు నియోజకవర్గం, ఎల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి షాప్ నంబర్ 45లో సత్యనారాయణపురం ఎల్లందులు పాడుకు సంబంధించినటువంటి 2వ వార్డు రేషన్ కార్డు హోల్డర్లందరూ కూడా ఉచిత సన్నబియ్యాన్ని ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు, పట్టణ అధ్యక్షులు డానియల్ గారు, వారితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు ఏఐసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పేద ప్రజలందరూ కూడా ఉచితంగా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసినటువంటి మరి వారికి ప్రత్యేకంగా ఎల్లందు పట్టణానికి సంబంధించినటువంటి పేదలు, నిరుపేదలు, రేషన్ కార్డులు హోల్డర్లందరూ కలిపి వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా గతంలో ప్రభుత్వం రూపాయికి దుడ్డు బియ్యే కార్యక్రమం చేసింది. మరి ఆ దుడ్డు బియ్యాన్ని పేదవాళ్ళు ఎవ్వరు కూడా తినకుండా పక్కదారి పట్టించినట్టు పరిస్థితి ఆ రోజు. మరి ఈరోజు ఆ పరిస్థితి రాకుండా పేదలు, నిరుపేదలు, బడ్జెటర్ల కుటుంబాలన్నీ కూడా ఈ బియ్యాన్ని ప్రతి ఒక్కరుగా ఎలాంటి పక్కదోవ పట్టించకుండా
ఇంట్లో ఉన్న కుటుంబాలన్నిటి కూడా ఉచితంగా ఇచ్చే గొప్ప కార్యక్రమం. 12 కిలోలు, 24 కిలోలు, 36 కిలోలు ఇచ్చే కార్యక్రమం, ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టుకున్నాం. కాబట్టి మీరు కూడా ఒక ఆలోచన చేయాలి. ఈ బియ్యాన్ని అందరూ కూడా కాపలు కాయాలి, అందరూ ఆహారం తీసుకోవాలి. దీంతో ఏ ఒక్కరు కూడా బియ్యం తీసుకుపోయి అమ్మకం చేసే పని చేస్తే రేషన్ హోల్డర్ కానీ డీలర్ కానీ శిక్షకు అర్హులు అవుతారు. ప్రభుత్వం ఏమో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి బియ్యాన్ని ఉచితంగా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం మాత్రం ఎవరు చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా సాహసం చేయలే. పేదోళ్ళందరికీ ఈరోజు గొప్ప పండగగా మనం ఆలోచన చేయాలి. పండగ అంటే ఒకప్పుడు చూసినట్టయితే డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే వరన్నా తినేవాళ్ళం. మరి ఈనాడు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇవి మనందరం కూడా అదృష్టంగా భావించాలి, ఒక పండగ వాతావరణం తెచ్చుకోవాలి. ఈరోజు మరి ఈనాడు ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. పోయిన ప్రభుత్వం మాకేమి ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది. దళిత బంధువులు ఇవ్వలే, బీసీ బంధువులు ఇవ్వలే, ఇండ్లు ఇస్తానని ఇవ్వలే, బియ్యం కూడా ఇవ్వలే. ఆ బియ్యం కూడా రూపాయి ఇచ్చి రూపాయికి ఎత్తు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈనాడు పరిస్థితి లేదు. ప్రభుత్వం, కుటుంబం అంటే రాష్ట్రంలో కుటుంబం అంటే ప్రభుత్వమే. ప్రభుత్వాన్ని పరిపాలించేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా కంప్లీట్ బియ్యం కోసం పనిచేసే వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీరు మన కుటుంబానికి మనం మంచి బియ్యం వేయాలి, ఆహారం వేయాలి, మంచి ఆహారం వేయాలని చెప్పి ఒక ఆలోచన చేసిన ప్రభుత్వమే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మనం బొమ్మ చేయకుండా ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులందరం కూడా ఒక పండగ వాతావరణంగా మరి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎవరు ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పక్కన సత్యనారాయణపురం. గతంలో మాకు రావు బియ్యం ఇచ్చారండి. పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాము మేము. కానీ ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, ఇవాళ కౌరయ్య కనకయ్య గారు ఉగాదికి, రంజాన్కి ఇదొక మాకు పెద్ద ఫెస్టివల్ అండి. సత్యనారాయణపురంలో మేము చాలా పండుగ చేసుకున్నామంటే అది రంజాన్, ఉగాది కాదండి. ఇవాళ సన్న బియ్యం పోయటం వల్ల ఎంతో మంది పేదలు, ఎంతో మంది పనిచేయని వాళ్ళకి ఇదొక అండగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.